నువ్వు ఆ మాట అనకపోతే ఎల్లరా ఎల్లు ఇక్కడికి వెళ్ళి ఏనాడు చూడవమ్మా ఈ ఎల్లరా అన్నప్పుడు మై వెళ్ళి చూడు ఎప్పుడైనా అనగానే రాదు పులియంద్రమారాదు కిల్ల కిల్ల నవ్వుకుంటూ పోయేవా కైకేడు మొగ్గలు కత్తనాలు కేసిండమ్మా ఎవరికరవా ఎడలా ఈ పని ఎవరికరవా ఎడలా నుండలో ధరణీర్ చంద్రరాజు ఆది పిల్లారనమ్మి ధరణీర్ చంద్రరాజు ఆది పిల్లారనమ్మి ధరణీర్ చంద్రరాజు ఆది పిల్లారనమ్మి పంచమూని సేవలెన్నో చెయ్యలేదా మరి కొన్నాళ్ళు దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవాలు దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవాలు కలిరాజ పులి పట్ల భక్తులేదా మరి కొన్నాళ్ళు ఊళ్ళకెళ్ళి వస్తాడు చూడు ఊళ్ళో ఉన్నదంటాడు అయ్యా పుణ్యేంద్ర మహారాజా ఎప్పుడైనా కిల్ల కిల్ల నవ్వుకుంటావు ఏమాని నీ కళ్ళల్లో గంగ తిరుగుతుంది ఏంటి నానంటే ఒకడంటే రెండంటే చేయడం ఆనాడు చూడు నా భార్య ఏ మాట అంటుందో అని బాధపడకుడు రాజు పులియేంద్ర మహారాజు ఇవాళ వేడికి వచ్చి ముచ్చట అయ్యా నా భార్య తోడి ఎట్లా చెప్పాలి రాజ్యమైంది దేశమైంది బామా రాజ్య భక్తులమైన దేశ భక్తులమైన నా భార్యకి ఎట్లా చెప్పారని రణాలకు వేసుకొని బాధపడుతుండట భర్తన కళ్ళ చూసింది దబా దబా భర్త వేడికి వచ్చింది నాదా మరి ఎత్తు వరకు రణాలకు వేసుకొని అదిగోని కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో తిరుగుతానయి ఎవరు ఏమన్నది కాదని పట్నం కదా ఎత్తుకపోనచ్చిరా లేదని మన పట్నం లేపుకపోనచ్చిరా అని భార్య అంటే భర్త అన్నాడు బామా రకరకాల ముచ్చగళ్ళు వచ్చిండ్రు అంతమందికి దానం చేసిన ఎక్కడి నుంచో గంతమంతుడు గంగిట్ల వాడు వచ్చి తాడ దీన్ని కట్టి చేతిలో చెయ్యి వేసుకొని వెళ్ళరా అంటే ఏం నెల పెళ్లి తీసుకుని ఏ రాజ్యం పోతానని బాధపడుకుంటూ వస్తానా రాజ్యం మీద దేశం ఏందమ్మా మనది ఎక్కడి నుండో మరి వెళ్ళి చెండు ఏమో కోరుకుంటాడో సరే ఇస్తానని చేసిన కర్మానికి రాజ్యం కోరిండు దేశం కోరిండు నీ ఊళ్ళో సూది ఓపే సాగలేదురా పోరా నీ పిల్లలు తీసుకొని నీ భార్య నెట్ట పెట్టుకొని ఎక్కడికన్నా పోయి బతుకు అన్నాడా ఒకవేళ ఎట్టి నీ తాడు వెళ్ళి ఆయనకి రాజ్యం ఎందుకు కోడినవు దేశం ఎందుకు కోడినవు చేతులు చెయ్యేందుకేసి నువ్వు మాట ఆయమవు తీసుకొని రాజ్యం ఎందుకు కోడినవని ఒకవేళ నా భర్తను నేనేదన్నమాట అంటే మరి నా భార్య నన్ను గిట్ల అంటుంది నా బతుకు పాడవాడు నాదేం బతుకని ఒకవేళ నా భర్త బాయో చెరువు అని నా భర్త ప్రాణం తీసుకుంటే భగవంతా నా భర్త లేని నా బతుకు ఊరుతన్నదమ్మా సరే పర్వాలేదు నాద నువ్వు ఓడినా నేను ఓడినట్టే నేను ఓడినా నువ్వు ఓడినట్టే రాజ్యం వేయింది దేశం వేయిందని బాధపడబోకున్నారా ఇవాళ మగవారు దుఃఖం మొక్కలాంటి ఆడవారు దుఃఖం కుదిగలమంటి అన్నారు నువ్వు ఎట్ట మైవెల్లికి జాలి కలగలేదు కావచ్చు మన పిల్లలు ఎత్తుకొని పోయి మైవెల్లి కాళ్ళ మీద వేసి అయ్యా మాకు నిల్వ నీడనన్నయ్యి
ఊళ్ళో బుచ్చమరి కోనన్న బతుకుతామని నేను మైవేలి బతిలాడుతా పోదప్పా అని ఇద్దరు పిల్లలు ఎత్తుకోమనే. తల్లి అప్పటి వరకు ఒలుగు వండుకున్న అన్నం అచ్చబట ఉన్నది కొడుకులకు పాలు తాగియలేదు 7 నెలల పిల్లలు ఎత్తుకొని రాయ కచేరి వేడికి మైవేలి వేడికి రాగా రామ 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 పిల్లలను ఎత్తుకొని మైవేలి వేడిగల్లా మైవేలి వేడి ఏరవచ్చు మైవేలి గురి చేసుకొని తన భర్త కూర్చున్న శివాసనముల కూర్చున్నాడు. అయ్యా ఈ రాజ్యం మాది కాదు నీదే, నా భర్త ఓడిన నేను ఓడినట్టే, నేను ఓడిన నా భర్త ఓడినట్టే. రాజ్యం నీదే, దేశం నీదే, కానీ నాయన మాకు నిలువ నీదా ఇద్దరు వీళ్ళు ఎత్తుకొని ఏ రాజ్యం పోదు, ఏ దేశం పోదు. నా భర్త బలగము నా భర్తకు లేరు, నా బలగము నాకు అక్కలో చెల్లెల్లో ఉన్నా. మాకు కష్టం వచ్చిందని నా అక్క ఎల్లల్లో ఇంటికి పోయి నా పిల్లలు దాదుకుందురా. అవ ఇప్పటికప్పటికన్నారు దేవుల 10 రూపాయలు లేకున్నా పాలోది ఉండాలి. ఆపకాయ అంత కోపం ఉన్న ఆపద వచ్చినప్పుడు ఎవరు రక్తం వారికే కొట్లాడుతుందట. మాకు పాలుల్లా దేవులేదు నీకు 150 మంది భార్యరాట. నీ భార్య విడిచిన బట్టలు విండుతా, తిన్న గిన్నెలు కడిగి పన్న బట్టలు ఎత్తుతా, విడిచిన బట్టలు విండుతా. నాయన నువ్వు అలాగూ బుక్కేడు పిల్లలు దాదుకుంటా సాదుకుంటా. తల్లికి బుక్కెడు అన్నం ఉంటేనే పిల్లలకు పాలు కురుసుని అన్నారయ్యా. నాయనా నీవు చేతి కింద పుట్టడు పని ఎంత బుక్కెడు పూర పెడితే నాయనా నా పిల్లలు దాదుకుంటా. మా మొక్కవన్న నువ్వు చూడకుండా 10 పిల్లలంటే దేవునితో సమానం. నా పిల్లల రీతి నీ కాళ్ళని వేస్తాను. నా పిల్లల కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఇళ్ళను ఇద్దరు కొడుకులు వేసిన నా కొడుకులకు పాలు తాగియలేదు. అందుకున్న అన్నం కూడా తినలేదు నాయనా. నా పిల్లలకు పాలన్నా వండుకోను, అందుకున్న అన్నం అన్నా తిన్నాక అంతలా అందుకున్న అన్నం తిన్నాక నా కొడుకులకు పాలు పోసుకొని ఏ రాజ్యమన్నా పోతాం కానీ నా పిల్లల మాట అంటాను. అరే పెంచోది నీది పిల్లల ముఖము నేను చూస్తా అని. అరే మన పిల్లలు చూడుపో, 500 మంది పిల్లలు రూములలో ఉయ్యాలను కట్టి దాశీలా పెట్టి ఊపిస్తారా దుదేకురాగడ్డకు. ఓహో బా అందంగా ఉన్నావు ఇదా గాని పెళ్ళానివా? నీది మొగడు నాది చేతులా చెయ్యేసి ఇరుక్కపోయిండు. నీవు బదిలాడే రాక కాదు, వాడు సుతం మస్తుగా బదిలాడిండు. అరే నీది చేతులా చెయ్యేసిన
అరే రాజ్యం నీదే దేశం నీదే ఉంచింది నాకే అంశంలా పుట్టలేదు ముందేసిన భాగం వెనక తిప్ప మాట తప్పేది లేదు మడిమే తిప్పేది లేదు అరే నీవే రాజ్యం ఎలుకో దేశం ఎలుకో నీకు మాట ఇచ్చినందుకు మస్తూరి అనగా నాకు 3 పైసల సుంకర్తనం ఇయ్యాను మనున్న ఊళ్ళే మన్ను ముక్కి బతకవచ్చు నాది భార్య పిల్లల దాదుకుంటే మస్తు జాలి అనిపించింది అరే ఎంచది ఎవడైనా చేస్తాడు అన్యాయం ఉన్నదిరా సుతారం పై 5 ఏళ్ళ పొల్లగా సుతాం అరే నువ్వు కుర్చీలాకెళ్ళి లేరా నేను కుర్చీలో కూర్చుండు పెద్ద సుతారమా కానీ అలా ఒక చిన్న తేడా తాంది నీది మొగడు బదిలేనప్పుడే సుంకర్తనానికి పెట్టుకునేటువంటి అరే మాది మాట నడుస్తుంది నా అంతటి లేడు నా అంతటి మొగోడు లేడు అని విర్రా విగినోడు ఎప్పుడు కొసల్లా సంసారం చేయాలి నీది మొగంజి నేను సుంకరితనం పెట్టుకొని నేను కుర్చీలా కూర్చుంటా అరే సంవత్సరానికి 3 రకాలు రావాలి మన కచ్చెరు కాడికి నల్ల బిల్లు ఇంటి పన్ను భూమి రకం ఏడాదికి ఒక్కసారి 3 రకాలని జమామంతుని పిలిచి సాటిపోతే బాగొట్టి అరే 3వ తారీఖు నాడు 3 రకాలంట ఊరు అన్న కాడ పేద శాదా ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు అరే ఉన్నోడు డైరెక్ట్ సలాం మహారాజా అంటాడు అరే రకం కడతాడు రషీదు చింపి వెళ్ళిపోతాడు లేనోడు ఏమి చేస్తాడు అరే వెంచో అయ్యా వీడు కట్టె పట్టుకొని అక్కడ నిలుసుంటే లేనోడు ఏమంటాడు తెలుసా నాయనా పులేంద్ర మహారాజా నువ్వు ఒక్క దేవుడు లాంటి అయ్యా అడవిలా పంట మండలేదు ఇంట్లో భార్య పిల్లలు పరిస్థితి మంచిగా లేదు అంటే అరే బిడ్డ నీవు సల్లగా భక్త సరిపోతుంది ముందుకు పంట పండినాక అక్కడ దూపోరాని తోలిన దేవుని అయ్యా దుర్గా వాణి చేతిలో రాజ్యం పెట్టినవు వాడు మీద సట్రాలు ఎత్తి కింద కంప పెట్టి ఎక్కడ కొడతాడో చాల్ నీవు దేవుని అటువంటి కచ్చేరు కింద నిలబడ్డవు వాని చేతిలో రాజ్యం పెట్టినావని రూపాయి లేనోడు వీడిని చూసే కళ కన్నీరు తీస్తాడు కానీ ఎవడన్నా సలామీ కొడతాడు ఎవడన్నా నమస్తే పెడతాడు అరే వెంచని మీరే చెప్పు ఒక్క వలల 2 కత్తులు ఎప్పుడూ ఇముడై ఒక్క బోన్ల 2 పెద్ద పుల్లు కలిసి ఎప్పుడూ వండాయి ఒక్క ఉంగురంలా 2 ఏళ్ళు ఎప్పుడూ దొరకాయి అరే అయితే అలా లేకపోతే ముట్టారా మాది జాతికి జాలి ఎక్కడిది అరే తల్లిని వస్తే కడుపులా పిల్ల వెళ్తే పిల్లను అలా చేయండి తల్లి మటన్ తినది మాది ముస్లిం జాతి నీవు ఏమన్నావే పిల్లల కళ్ళ మీద వేసి 150 మంది భార్యలు ఇడిచినా బట్టలు పిండుతానన్నావు అరే భాషను దుమ్ముతానన్నావు వరే కుడిలా నీళ్లు పోతానన్నావు పన్న పక్కాలు ఎత్తుతానన్నావు నాది పెద్దలా కింద దాశరికం పెట్టు ఆడిదానివి కదా ఏం మొట్టా కొడతావా నాగడు దుమ్ముతావా మరి నాది పిల్లల కింద నిన్ను దాశరికము పెట్టి నేను రాజ్యం ఎలా పోతానా గాని అందులో చిన్న తేడా వస్తుంది చిన్న తేడే ఏకు అవుతుంది అరే చెడగొట్టు తనానికి చాటపేడే సాలి ఇంత నిచ్చుకపోయి ఇంతెలిపైతే తెల్లటలకు ఊరంతా బాగుంటది మరి నాది పిల్లల కింద నిన్ను దాచరికం పెట్టి నేను కచ్చిరి ఎలా పోతా మరి ఒక్క దాని మెడలా పుట్టే గట్టలే కాలికి మట్టే పెట్టలే మొత్తం మంత్ర బలం చేత పట్టు కచ్చా ఓ తల్లి అన్నపూర్ణేశ్వరి రేఖాదేవి ఈ పాపము లంజా కొడుకు కనుకనేమి మా అవ్వయ్యకు బాబీ అట్టు నీది మొగరి చేతలా చెయ్యేసుకొని నీ దేవత లాంటి దానికి అన్యాయం చేసిండా తల్లి అని 150 మంది భార్యల్లా ఒక్కటి నీ మొఖాన సైటి కొట్టింది అనుకో ఆడోళ్ళ గుసా ఎనకాల మీటింగ్ అరే తెల్లారేటలకు 150 మంది ఒక్కటైతే కనుకనేమి అలా తేడా వస్తాను అందరూ ఒక్కటై నాది ఎంబడి పడితే నేను ఎక్కడికి పోవాలి అలా నాడు కనుకనేమి నాగులపుడి గట్టు ఏరేటి వాడు జాల్ నాగులపుడి గట్టు ఏరేటి వాడు మాయల పక్కిరా గనక అరే గాన్లా సోమయ్యను రాయిని చేసి గాన్లా సంగిని పట్టుకొచ్చండు మంత్రబలం చేత ఏది నాగులపుడి గుట్ట గాన్లా సంగి ఏమన్నది ఒరే పక్కిరా నీ నడిచిన గడ్డం నక్కలు వీక నీది సక్కాదనానికి నేను కావలసి వచ్చిందని గాన్లా సంగి పక్కీరోని ఎగతాళి చేసింది అరే వెంచత్ బసాలేని ఆడిదానా నన్ను ఎగతాళి చెప్తావు లంబడి వెంచను నిన్ను మించిన ఆడిదాన్ని తెత్తా చూడు అని కర్రే బిల్లిని చంపి బస్తం చేసి అరి చేతిలో అంజనం వేసిండు మాయల పక్కీరా మాయల పక్కీర అంజనములు ఎత్తే మాయల పక్కీర అంజనములా ఎవరు దిగిండ్లు నవభోజాపురి పట్టణం ఏరేవాడు నవభోజా మహారాజు భార్య భూలక్ష్మీదేవి గర్భాన కలిగిన్లు 7 బిడ్డలు కనుకనేమి నాగా మునందుండే వర్రన్న పుట్టిండ్రు సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ ముచ్చాల నాగమ్మ పౌడాల నాగమ్మ కడాగొట్టు బాల నాగమ్మ కలిగింది మరి నాగేంద్రుని పుట్ట మీద అడిగేసిన కర్మకు సర్పము కరిచి భూలక్ష్మీదేవి కాలం అయిపోయింది ఆనాటికి 7 రోజుల బాలంతా బాలనాగమ్మ 7 రోజుల బాలంతా మాయల పక్కిర అంజనముల దిగింది సంఘం వేషం వేసుకొని దర్బాద్ కాడ ఉన్న తలాలు రామనికి కొడుకుల బిడ్డల సంతానం ఇచ్చి 3 ఇండ్లు బిచ్చా మడుక్కొని వస్తానని చాల్ లోపల సొరబడ్డడు మాయల పక్కిర సంఘం రూపం లోపల కనుకనేవి గీత దాటి బిచ్చం పెట్టుకొని 7 రోజుల పచ్చి బాలంతను కర్రె కుక్కను చేసి నాగులపుడి గట్టుకు పట్టుకపోయి ఆ ఏరియాకు ఆ లంజా కొడుకు తయారైతే మన ఏరియాకి ఈ లంజా కొడుకు తయారైందని
పందరాకం ఒక్కటి అయితే పెంచదరే దంగా దాపెత్తే పంగా వాసుకపోతే పోద్దామంటే పసరు దొరకదు అప్పుడు ఏం చెయ్యాలి కళాకోటి సంపత్తి బంగ్లాపల్లి రమేష్ మీ సూపు చూస్తానా మీ కథ చూస్తానా వీన్ని ఇల్లు ఎల్లాగొచ్చినాక చెవుకు బల పొంటి గోకుడు కాదు మసాలా వాసన రావాలి నీకు ఇవాళ నీది ఫైలు మర్యేసినాక నీది రకం ఎంత ఉన్నదో చూస్తా ఆగు నువ్వు ఏం నిర్దాపోతావు జర్ర ఆగు నీవు రండి లేని నిర్దాపోతావు నీ ఆట చూస్తా ఆగు అగు అట్లా ఆ ప్రకారంగా నిన్ను దాశీరికానికి పెట్ట అరే విని భార్యవు నువ్వు ఎంత ముద్దుకున్నావే మంచు అరే 150 మంది పిల్లలు ఉన్నది ఒక్క లంబడి లేదు ఇట్లా ఒక్కదానికి నేను ఇటామట్టి బనారంతో పట్టు సీరే తీయలేదు ఇది సీరే నీది మిండెందని కట్టినావు లంబడి బిచ్చగాళ్ళ రీతే పోవాలి 6 వరాల సిరి హద్దాల రేగే ఇచ్చి టంకులా పెట్టి సిటుకు మీద పెట్టు 6 వరాల సొమ్ములు ఇంకో టంకులా పోసి సిటుకు మీద పెట్టు జబ్బలు పైన రేగే దొడుగు 6 మస్కల సిరేగట్టు బ్యాంక్ మహారాజా చంద్రగ విషమైన అంగి పట్టంచు ధోతి పచ్చ శాలి దిశ అక్కడ పెట్టు 4 వస్త్రములు కట్టుకో నీ కొడుకులకైనా పురుడు పుణ్యము చేస్తున్నాడు ముంజేతి గడాలు ముద్దు టొంగురాలు దండె గడాలు దావర మంతాలు పెట్టినవే అవన్నీ తీసి పుట్టు కూసాలు వదిలి 3 ఏళ్ల కైపూర్ణం 2 పిల్లలకు బుడ్డ కోసి పెట్టి అన్న మాట తప్పి అబద్ధమాడ నోడవైద్ది చెర్రొక్క కొడుకుని ఎత్తుకొని ఇసమంటి బిచ్చ పౌతారం ఎత్తి ఎల్లు ఎల్లు గలమల్లు ఎల్లు ఎల్లు గలమల్లు నీతి బోధ ఎందుకు నీలోన పురుష లక్షణం లేదా నీలోన ముఖతనం లేదా నీ అమ్మ నీ కొడుకు నీళ్లు వేయలేదా నువ్వు మొగోడవు కాదా ఆడిదాని లెక్క కలకల కలకల కన్నీరు ఎందుకు తీస్తాను ఈ అవతారం ఎత్తి ఎల్లు వివేకులమై వెళ్ళి చూడవమ్మా దాన్ని మాటలు అంటా అంటే ఉన్న మంది చూసిండ్రు అయ్యా ఇప్పుడే చూడక ఎన్ని మాట్లాడాడు నీ రాజు నువ్వు వెళ్ళిపో మన నిలబట్టవయ్యా అంటే ఊంచింది నాక ఊంచి నాకుదే ఇదేం రాదయ్యా అనుకుంటా మై వెళ్ళి అన్నట్టు రాజులు రాజుగా పోతే ఇలా బుచ్చ ఎత్తారా వేయరు చంద్రగౌశమిని అంగిడిసి 4 వస్త్రాలు కట్టుకొని సీననాడ చేయించిన ముదుకు చేయించిన ముదుటు ఉంగరాలు చూడవమ్మ దారమోతాలు దండగడియాలు తీసి అంకులోనే పెట్టిండు ఆ పిల్లలు చూడవమ్మ 3 నెలల కైపూర్ణం గుడ్డ కోసి పెట్టిండు భార్య చూడవమ్మ పట్టాలు చీరేడిచిన పాత వస్త్రాలు కట్టుకొని అన్నమాట చూడు భార్య పిల్లలు చూడు పట్టుకొని ఏనాడు రాదు పులియంద్రమా రాదు ఇల్లు వెళ్తాండ్రో వాళ్ళు రామ రామ తల్లి ఎంత బ్రహ్మ ఇంతలా మనకు రాసినాడు నీతి లేని ఈనాడు చూడవమ్మా భార్య తీసుకొని ఊళ్ళకి వెళ్ళి వస్తా అంటే ఊళ్ళో ఉన్నమంటే ఏడు దారి బతికించిన మరిండు ఊడుతుంది అడిగలుగుతుంది గొప్పలేని వాళ్ళ సొప్పాకులు ఎక్కువ చదువుతారు వాళ్ళు ఇద్దరు పిల్లలు చూడవమ్మా కావు 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 కూదలేస్తాను బాబో ఈ చెట్టు కింద కూర్చుండి పిల్లలు పాలియో అంటాడు కడుపుకు అన్నం ఉంటే పిల్లలు పాలుంటాయి ఆ భార్య దగ్గర చూడడం పాలు లేక బాయని ఆకలైతే అట్టాకు దొరకలైతే పచ్చాకులే భార్య వద్ద ఏడు పొద్దులు మా పోతాంట చూడు రాదుకు ఆలోచన వచ్చింది ఇక్కడే మనకి కట్టం ఎక్కడి బాధ ఆనాడు అనగానేమి
పిల్లలు లేని నాడు కాళికమ్మ కల చెప్పింది అన్ను కాళికమ్మ కల చెప్తే ఉంగరం తీసి నీ చేతిలో పెట్టిన ఆనాడే ఆ ఉంగరం నా చేతికి ఇస్తే ఇక్కడ ఏది కావాలంటే గద అవుతుంది అమ్మ ఉంగరం ఇయ్యాలేవా ఉంగరం ఇస్తే అది ఏది కలిపడుతుంది ఉంగరం ఇయ్యవో అంటాడు బాధ తిన్నాడే పాండురాజు కత్తరు కత్తమ తిన్నాడే కన్నోళ్ళు గుర్తు కత్తరాట అవి అడవిలో వద్దంక తగదప్పరాని అబద్ధ తిన్నాడు అది ఉంగరవాది కత్తింది అంతవరదాకా ఉంగరవాదికి రాని ఆనాడు పిల్లలు అంటే బామ నీకు ఉంగరం ఇచ్చిన నేను రాను ఉంగరం సాయ కారంతో పోయి రమ్మని నీకు ఉంగరం ఇచ్చిన బామ ఆ ఉంగరవి ఇప్పుడు మనకేది కావాలంటే అది వస్తుంది మనకు ఏది కావాలంటే అది అవుతుంది బామ ఉంగరం అని అడిగింది అడవిలా అంతవరకు ఉంగరాన్ని చూసుకున్నది కానీ ఎట్టి చంద్రరేఖ చూసుకుంటే ఉంగరం ఉన్నదా నాదా ఇన్ని రోజులు బట్టి బామ ఉంగరవాణి నువ్వు అడగలేదు నాదా ఇక బట్టి ఉంగరవాణి నేను ఇచ్చిన దాన్ని కానీ నువ్వు చూసుకున్నదాన్ని కానీ ఆ ఉంగరం ఎక్కడ వేందో ఏ గడ వేందో ఏ సినిమాలో వేందో ఆ ఉంగరం ఎప్పుడు వేందో నాకు తెలియదు నాదా ఆ రోజు ఏమన్నా ఉంగరం జాగ్రత్తను అన్నా ఉంగరాన్ని వదులుకుంటే నన్ను వదులుకున్నట్టు అన్నా ఈ పిల్లల కుసని పోయి ఉంగరాన్ని ఓడగొట్టుకుని వచ్చినావు ఈ పిల్లలు పాడుపడితే సచిన వాళ్ళ ముఖం చూడా పిల్లల కిందేసి నొప్పులు ఇంద్ర మహారాజు చేతులున్న కొడుకులు చేయిండు పోరగన్లు పాడబడా పిల్లల అని పిల్లల కొరకు పోయి ఉంగురాన్ని వదులుకున్నప్పుడే నన్ను వదులుకున్నట్టు ఈ పిల్లలే నువ్వే పోయి నీ ముఖము నేను చూడ పిల్లలు పాలు పడడానికి కిందేసినప్పుడే